దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం కూడా నాయన కలుసుకొని ప్రభువా, ఈ విధంగా మొదటి గడియ తండ్రి నాయనా మీలో గడిపే భాగ్యం ఇచ్చారు. స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయనా, ఈ సమయంలో తండ్రి ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వచ్చి ఉన్నాం. ఆయన వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి, సాతాను ఆయన ఎటువంటి ఇబ్బందులు తలపెట్టకుండా తండ్రి, ఆయన వింటున్న ప్రతి ఒక్కరు ప్రభువా శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి తగిన సహాయం దయచేయమని చెప్తున్న నన్ను కూడా తండ్రి, మీరు మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 7వ సంఘం గురించి మనం చూస్తున్నాం. ఇది మనకు చివరి సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క సంఘం ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఒకసారి మనం ఆ విషయాలను గమనిద్దాం. తర్వాత మనం వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. ఈ యొక్క ఎఫెస్సి అనే పట్టణంలో పౌలు ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. అయితే ఈ ఎఫెస్సి ప్రాంతానికి దగ్గరలో ఈ యొక్క లవదికయ అనేటువంటి పట్టణం కూడా ఉంది అని మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఈ యొక్క పౌలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ క్రమంలోనే లవదిక అనే ప్రాంతం నుంచి ఎపఫ్రా అనే వ్యక్తి పౌలు సువార్తను విని రక్షణ పొందాడు. రక్షణ పొంది మరి ఆ రోజుల్లో దేవునిలో భయభక్తులు కలిగి జీవిస్తుండేవాడు. మరి పౌలు యొక్క సూచనల మేరకు ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని కూడా స్థాపించాడు. అదేవిధంగా క్రీస్తు పూర్వము 240వ సంవత్సరం సమయంలో అంతియోకస్ ఒకటి అనేటువంటి రాజు, అంతియోకస్ I అనే రాజు ఈ లవదికయ పట్టణాన్ని నిర్మించినట్టుగా మనం చరిత్రలో చూడవచ్చు. ఈ రాజు ఒక స్త్రీని ప్రేమించాడట. ఆ స్త్రీ పేరు లవదికయ. అయితే ఆ స్త్రీ ఎంతగా ప్రేమించాడంటే, ఆమె ఏమైతే బహుమానం కోరిందో ఆ బహుమానము ఆయన పట్టణానికి ఆమె పేరుని ఉంచాడు. ఆమె పేరుతో ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆమెకి బహుమానంగా ఆ పట్టణాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంతగా మరి ఆయన ఆ స్త్రీని ప్రేమించినట్టుగా మనం చరిత్రలో చూడవచ్చు. అందుకే ఆమె పేరు లవదికయ. అదే సమయంలో ఆ పట్టణం పేరు కూడా లవదికయ అనే పట్టణంగా దాన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ పట్టణంలో అనేక మంది యూదులు కూడా ఆ రోజుల్లో జీవించేవారట. అయితే ఆ పట్టణము చాలా విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా ఉంది. మొట్టమొదట మనం చూస్తే ఈ గొర్రె బచ్చు అనేది అక్కడ ఎక్కువ దొరికేది. అదే సమయంలో అక్కడ బ్లాక్ వూలన్ క్లాత్స్‌ని తయారు చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. కనుక అది ఒక మంచి వ్యాపార ప్రాంతంగా కూడా పేరొచ్చింది. అదే సమయంలో అక్కడ బ్యాంకింగ్ రంగానికి కూడా మంచి పేరంట అక్కడ. ఎక్కువ లావాదేవీలు జరిగేది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ కాటుకను అక్కడే కనుక్కున్నారట. ఇప్పుడు ఎవరైతే మనము స్త్రీలు కాటుకను పెట్టుకుంటుంటారో కండ్లకి, ఆ ప్రపంచంలోనే మొట్టమొదటిగా కనుగొనింది ఆ ప్రాంతంలోనే అని మనము వింటూ ఉన్నాం.
కాటుకు మాత్రమే కాదు, ఏమైతే ఈరోజు కొన్ని క్రీమ్స్ వాడుతున్నారో అవి కూడా అక్కడి నుంచే తయారు చేయబడ్డాయి. అందుకోసము ఆ ప్రాంతం నుంచి అనేక వ్యాపార లావాదేవీలు జరిగే విధంగా ఉందని మనం చూస్తున్నాం. మంచి బిజినెస్ ఏరియా. అయితే అక్కడ ఒక దేవుడిని వారు ఆరాధించేవారు. ఎఫోకోఫ్ ఎఫో కోఫికస్ అనేటువంటి ఒక రాజును అక్కడ వారు ఆరాధించేవారంట. ఆ రాజుని వారు పూజించేవారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. అదే విధంగా మంచి బంగారం గూడా అక్కడ దొరుకుద్ది. బంగారం అనేది దొరకడం అనేది సహజమే. అయితే అందులో గూడా ఒక మంచి బంగారము అనేది అక్కడ దొరుకుతుందనేటువంటి ఒక మంచి పేరు గూడా ఆ ప్రాంతానికుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలో చాలా మంచి వ్యాపార ప్రాంతంగా దీన్ని చూసేవారు. అయితే ఈ ప్రాంతానికి ఒకవైపున హిరోపోలిస్ అనేటువంటి ఒక ప్రాంతముంది. మరోవైపున కొలస్సీ పట్టణము ఉండేది. అయితే ఈ యొక్క హిరోపోలిస్ అనేటువంటి ప్రాంతం గురించి మనం గమనిస్తే, అక్కడ ఎక్కువ గూడా వేడి నీటి నిలువలు ఉండేవంట. అక్కడ ఎప్పుడు గూడా ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ మనము చూడొచ్చు. అదే సమయంలో మరోవైపు కొలసీ పట్టణంలో మనం గమనించినప్పుడు, అక్కడ చల్లని నీటి నిలువలు ఉండేదంట. కోల్డ్ వాటర్ స్ప్రింగ్స్. ఇలా మనం చూసినప్పుడు ఆ యొక్క లవదికీయ అనేటువంటి పట్టణానికి ఇరువైపులా ఒకటేమో వేడి నీటి బుడగలు, లేకపోతే వేడి నీటి నిల్వలు. ఒకవైపు కొలస్సీ పట్టణంలో చల్లనీటి నిల్వలు ఉండేది అని మనం చూస్తాం. అందుకే ఈ ప్రాంతంలో మనం గమనించినప్పుడు నులివెచ్చని ప్రాంతము అని ఈళ్ళొక లవదికీయ పట్టణాన్ని పిలిచేవారుగా మనం వింటూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాముఖ్యత, లేకపోతే ఈ ప్రాంతం గురించి మనము కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకున్నాం. మొత్తానికి మనం గమనిస్తే ఈ ప్రాంతము ఒక మంచి వ్యాపార ప్రాంతంగా దేవుడు ఈ ప్రాంతాన్ని ఎంతగా దీవించాడంటే, మంచి బంగారం దొరికేటువంటి ప్రాంతంగా, ప్రపంచంలోనే మొట్టమొదటిగా అక్కడ కాటుకు తయారు చేసినటువంటి ప్రాంతంగా, గొర్రెబొచ్చు అదేవిధంగా నల్లని ఊలు యొక్క క్లాత్స్ ఇక్కడ తయారు చేస్తున్నట్టుగా కొన్ని విషయాలు, కొంత ప్రాముఖ్యత కూడా దేవుడు ఆ ప్రాంతానికిచ్చాడు. అదే సమయంలో యూదులు గూడా ఎక్కువ మంది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ప్రాంతము అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని నులివెచ్చని ప్రాంతము, పట్టణము అనేటువంటి పట్టణంగా దాన్ని పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసినప్పుడు 14వ వచనంలో, లవదికీయలోని ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ సంఘానికి రాస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, ఆమెన్ అనువాడును, జరుగునుగాక అనేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే జరిగించేవాడు ఆయన. ఆయనే సమస్తాన్ని చేయగలడు. ఆదియు అంతము ఆయనే కనుక, ఆయన చేతుల్లో సమస్తము ఉంది కనుక, ఆయన శక్తివంతుడు గనుక ఆయన రాస్తున్నాడు అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. తండ్రి అయిన దేవుని దృష్టికి మనం చూసినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యమైన పాత్రను ఇక్కడ వహిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. ఆయన ఈ లోకంలోకి అడుగు పెట్టకపోయుంటే
ఈరోజు మనందరం కూడా పాపులుగానే పిలువబడుతుండేవారము. నీతిమంతులుగా పిలవడానికి అవకాశం ఉండేది కాదు. అందుకే కుమారుడైన యేసుక్రీస్తు వారికి దేవుడు అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను, లేకపోతే ఒక మంచి రక్షణ భాగ్యాన్ని దేవుడు మరి కుమారునికిచ్చాడు. ఈ సమయంలో మనం చూస్తే ఆయన లవదికీయ అనే సంఘానికి రాస్తూ అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు సంఘాలతో రాస్తూ అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. మన క్రియలు దేవునికి తెలుసు అనేది ఈ ఈ విషయాన్ని మనం చూస్తే ప్రీవియస్‌లో కూడా ఒక సంఘానికి రాస్తూ అంటున్నాడు. కనుక మన క్రియలు, సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల యొక్క క్రియలు, సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి యొక్క క్రియలు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క క్రియలు ఆయనకు తెలుసు. అందుకే ఆ క్రియలు తెలుసు కనుక ఆయన చాలా చక్కగా ఈ సంఘాన్ని వివరిస్తున్నాడు. లవొదికీయ సంఘానికి రాస్తూ, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు లేవు. నువ్వెలా ఉన్నావు? నిలువెచ్చగా ఉన్నావు. చల్లగా ఉంటే అది కొంతవరకు మేలు. వెచ్చగా ఉంటే అది కొంతవరకు మేలు. అయితే నువ్వు ఎటూ కాని విధంగా ఉన్నావు. అందుకే ఆ ప్రాంతం గురించి మనం చూస్తేనంట, ఆ ఇరువైపుల ప్రాంతాల్లో మరి కొలసీ పట్టణంలో ఏమో చల్లని నీటి నిలువలుంటే, మరో హీరోపోలిస్ అనేటువంటి ప్రాంతంలో వేడి నీటి నిలువలుంటే, ఈ ప్రాంతంలో మాత్రము నీళ్లు ఎటూ పనికిరాని విధంగా ఉండేదంట. క్రొత్త వారెవరైనా వచ్చి ఆ నీళ్లు గాని ఒకవేళ త్రాగితే, ఆ చేదును భరించలేక నోటి నుంచి ఉమ్మివేసేవారంట. అటువంటి ఆ ప్రాంతం యొక్క నీరు అలా ఉండేది. అక్కడ అలవాటు పడ్డ వాళ్ళు తాగుతారేమో గానీ, క్రొత్త వారు వస్తే వారు ఉమ్మివేసేవారు అని మనం చరిత్రలో చూడొచ్చు. అటువంటి స్థితిలో ఆ యొక్క లవొదికీయ సంఘము, ఆ సంఘంలో ఉన్నవారు ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. మన ప్రవర్తనలను బట్టి, మన క్రియలను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఉమ్మివేస్తాడు. దేవునికి, వాక్యానికి అనుకూలంగా జీవించినంత కాలము ఆయన కృప, ఆయన కాపుదల మనతో ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ క్రియలు దేవుని వాక్యాన్ని మనకు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఆయన ఏర్పాటు చేసినప్పటికీ, దాన్ని చదువుతూ, లేకపోతే ఆ వాక్యాలను దైవ సేవకుల ద్వారా వింటూ, మందిరానికి వెళ్తూ, మందిరంలో ఆ వాక్యాలను వింటూ, అనేక మంది ఈ యొక్క సోషల్ మీడియాలో దేవుని వాక్యాలు వింటూ, నీవు మారు మనసు పొందకుండా ఏదో వేషధారణ కలిగి జీవిస్తున్నట్లయితే, ఆయన నోటి నుంచి ఉమ్మి వేస్తాడు ఒక రోజున. ఆ ఉమ్మి వేసినప్పుడు ఆ ఉమ్మికు విలువ లేదు. దాన్ని ఎవరు కూడా తాకడానికి ఇష్టపడరు. అటువంటి జీవితంగా మన జీవితం మారిపోద్ది. అందుకే ఆ ఉమ్మి వేయబడక ముందే మనం మారాలి. క్రైస్తవ కుటుంబాల్లో మనం గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథము అనేది దేవుడిచ్చాడు గానీ, దాన్ని ఆచరించేవారు కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబానికి ఒకరు, లేకపోతే కొన్ని కుటుంబాలకు అసలు ఉండడం లేదు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ఈ విధంగా మనము గమనించవచ్చు. మనము అందరినీ పరిశీలించి గమనించినప్పుడు గూడా ఇవన్నీ మనకు తెలుస్తాయి. దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు ఎవరు? దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లుగా వేషధారణ కలిగి జీవించేవారు ఎవరని మనము వారితో మాట్లాడిన కొంతసేపటికి మనం వారితో గమనించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, జాగ్రత్త, నేను నిన్ను ఉమ్మివేస్తాను. నువ్వు ఇలా చల్లగానైనా లేవు.
వెచ్చగానైనను లేవు. నులివెచ్చని స్థితిలో ఎందుకుంటున్నావు అని ఆ పట్టణానికి ఒక మంచి ఆ యొక్క సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఇదొక రకమైనటువంటి ఆనందం. వాళ్ళు బ్రతికేటువంటి బ్రతుకు ఎలాంటిదంటే దౌర్భాగ్యపు బ్రతుకు, దిక్కుమాలిన బ్రతుకు, దరిద్రపు బ్రతుకు, గ్రుడ్డి బ్రతుకు, దిగంబర బ్రతుకు. ఇలాంటి జీవితం జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా గొప్పలకు మాత్రము ఎక్కడ తగ్గరు. కనుక ఆయన మరి చూడండి ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఎన్ని పదాలు ఇక్కడ చూసాడా గమనించండి. ఇక్కడ ఎన్నో పదాలను ఆయన రాయించాడు. ఇలాంటి బ్రతుకులు ఈ రోజున అనేక మంది జీవిస్తున్నారు. అయినప్పటికీ ఆ స్థితి తప్పు కాదేమో కానీ ఆ స్థితిని వాళ్ళు గుర్తించాలి, గమనించాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మారు మనసు కలిగి మనం బ్రతుకుతున్నామా లేదా, ఎంతకాలం ఇలా జీవిస్తాం, మనకున్న జీవిత కాలం ఎంత? అంటే ఒకవేళ నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు, 20 సంవత్సరాలు అలానే ఉన్నావు, 25 వచ్చింది అలానే ఉంటున్నావు, 30 అలానే ఉంటున్నావు, 40 సంవత్సరాలు వివాహమైంది, పిల్లలు పుట్టారు, అయినప్పటికీ నీ యొక్క మనస్సు, హృదయము మారడం లేదు. 50 నువ్వు మారడం లేదు, 60 మారడం లేదు. ఎప్పుడు మారుతాం? ఎప్పుడు తెలుసుకుంటాం? అందుకే దేవుడు రాస్తున్నాడు, ఓ లవదీక సంఘ సభ్యులారా, విశ్వాసులారా, నీ బ్రతుకులు ఎలాంటివి? దౌర్భాగ్యపు బ్రతుకులు మీవి, దిక్కుమాలిన బ్రతుకులు మీవి. మీరు దరిద్రపు బ్రతుకులు బ్రతుకుతున్నారు, గ్రుడ్డి వారుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. అయినప్పటికీ మీరు ధనవంతులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు, ధనాభివృద్ధి ఉన్నట్టుగా చెప్పుకుంటూ మీరు మిమ్మల్ని మీరే పొగుడుకుంటూ మోసం చేసుకుంటూ ఉన్నారు. మీరు మారరా? ఏదో కొదువు లేనట్టుగా మీరున్నారే, మీకున్నదంతా కూడా కొదువే కదా. మీలో ఎక్కడ ఒక సమృద్ధి ఉంది? సమృద్ధి లేని జీవితం జీవిస్తూ కొదువుగా మీరు ఉంటూ మరి ఏ విధంగా మీరు మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటారు? జాగ్రత్త సుమి, ఆలోచించాల్సిన సమయం ఇది. అందుకే మన పాతవారు కూడా ఒక సామెతను చెప్తూ ఉంటారు, మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అంట. ఈ రోజున ఇలాంటి జీవితాలు ఎంతో మంది జీవిస్తున్నారు. దేవుడిని అడగడం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు, వేషధారణ, అన్యులతో సహవాసం ఎక్కువ. అన్యులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలతో ఉండడానికి వాళ్ళకి నిప్పుల మీద నిలబడినట్టు ఉంటుంది. వాళ్ళకి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలన్నా, దేవుని బిడ్డల దగ్గర కూర్చొని మాట్లాడాలన్నా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఒక నిప్పుల మీద నిలబడితే ఏ విధంగా అయితే కొంత మంటగా ఉంటుందో ఆ విధంగా ఉంటారు. అదే అన్యులతో మాత్రము గంటల తరబడి గడుపుతూ, గంటల తరబడి వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ బ్రతికేవారు ఈ రోజున అనేక మంది ఉంటున్నారు. ఈరోజు కుటుంబంలో కంటే కూడా కుటుంబం బయట బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది. కుటుంబానికి విలువ ఇవ్వకుండా, కుటుంబ సభ్యులతో గడపకుండా, బయట అన్యులతో ఈ యొక్క అన్యుల సాంగత్యము చేసేటువంటి వారు లేరా? వారందరూ కూడా ఇటువంటి బ్రతుకులే, దౌర్భాగ్యపు బ్రతుకులండి, దిక్కుమాలిన బ్రతుకులండి, దరిద్రపు బ్రతుకులండి, దిగంబరి బ్రతుకులండి. మరి దేవుడు అంటున్నాడు, ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ఎంతకాలం ఈ విధంగా బ్రతుకుతావు? నేను నీ నోట్లో నుంచి ఉమ్మి వేయమంటావా? ఉమ్మి వేస్తే నీ బ్రతుకు ఎలా అయిపోద్ది తెలుసా నీకు? దేవుడు మనల్ని ఉమ్ము వేయ పరిస్థితి తెచ్చుకోవడానికి మనకు అవకాశము దేవునికి మనం ఇవ్వకూడదు. జాగ్రత్తగా బ్రతకాలి. తర్వాత చూడండి 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో
పుటము వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆ పట్టణాన్ని దేవుడు ఎంతగా దీవించాడు అంటే, మంచి బంగారాన్ని అక్కడ ఆ పట్టణంలో ఏర్పాటు చేశాడు. మంచి ఉన్నిని, బట్టలను అక్కడ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మంచి ప్రపంచంలోనే మొట్టమొదటిగా అక్కడ ఒక కాటుక కూడా ఆయన పొందుకునే విధంగా ఆ పట్టణాన్ని దీవించాడు. ఇటువంటి మంచి అభివృద్ధి కలిగినటువంటి దేశంగా లేకపోతే పట్టణంగా ఆ పట్టణాన్ని ఆయన ఘనపరుస్తూ వచ్చాడు. అయినప్పటికీ నీవు ఆ యొక్క సమృద్ధి ఎందుకు బ్రతుకులేకపోతున్నావు? ఈరోజు మనకు దేవుడు అన్నీ కూడా ఇస్తున్నాడు. గాలికి నువ్వేమీ డబ్బులు కట్టడం లేదు, ఉచితంగా తీసుకుంటున్నావు. దేవుని ఎందుకు ఘనపరచలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు, మహింపరచలేకపోతున్నావు? నీళ్ళు నీకు దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. అయినప్పటికీ దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నాం ఈ రోజున? అందరూ కాదండి, కొందరు గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, నీ ఇంటిని లేకపోతే నీ పట్టణాన్ని, నీ చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనిస్తే అందరికంటే కూడా నువ్వు మంచి స్థానంలోనే ఉన్నావు. ఈరోజు ఎంతో మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు, అడుక్కునేవారు, దిగులు పడేవారు. అయినప్పటికీ నీకు దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా నువ్వెందుకు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు? ఎందుకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము, ఒక పవిత్రమైనటువంటి జీవితం ఎందుకని నువ్వు లీడ్ చేయలేకపోతున్నావు అనేది ఈరోజు మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. అందుకే చూడండి, నేను అంటున్నాడు 19వ వచనంలో, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక, ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో వారిని ఆయన ఒకసారి గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు? ఏదో నీకు కొన్ని సందర్భాల్లో నీకు ఆ పరిస్థితి తెలుస్తుంది. ఓహో, దేవుడు నన్ను గద్దిస్తున్నాడేమో. అది నువ్వు గ్రహించినప్పుడు నువ్వు వెంటనే మారు మనసు పొందాలి. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనకి మనం అంటే ఎంత ప్రేమ అంటే, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన కొరకో లేకపోతే ఇంకెవరి కొరకు ఆయన రాలేదు. మన కొరకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కనుక ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు, ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తాడు. నీకు శిక్ష వచ్చినప్పుడు వెంటనే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు శిక్షిస్తున్నాడు? నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కనుక నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను శిక్షిస్తాడు, సరిచేయాలని చూస్తాడు. ఆ సమయంలో నువ్వు సరిచేయకుండా పోతే నిన్ను ఉమ్మివేస్తాడు. సరిచేయాలనుకున్నప్పుడు దేవుడు నువ్వు కానీ సరిచేయబడ్డావా, దేవుడు నీకు మంచి ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఈరోజు మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు ఒకసారి వారి బ్రతుకులు గమనించినప్పుడు వారు అన్యుల కంటే కూడా హీనంగా జీవించేటువంటి క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. ఎంతో మంది ఉన్నారు ఈ రోజున, గమనించండి. మరి వారికి ఉద్యోగం లేదా? ప్రభుత్వ ఉద్యోగమే, ఉన్నతమైన స్థానం దేవుడిచ్చాడు. అయినప్పటికీ మారు మనసు లేని జీవితాలు. వాక్యంలో ఏముందో ఆ విధంగా జీవించకుండా అక్రమమైన జీవితం, అన్యాయమైన జీవితం, రకరకాల లోక ఆశలకు లొంగిపోయి, పాపాలకు లొంగిపోయి బ్రతుకుతున్న బ్రతుకులు ఎంతమంది లేరండి ఈ రోజున? అయినప్పటికీ సంఘంలో మళ్ళీ వారు మంచి ప్రముఖమైన పాత్రలు వహిస్తున్న వారు ఉన్నారు ఈ రోజున. సంఘ పెద్దలుగా కావచ్చు, సంఘ కాపరులుగా కావచ్చు, సంఘ విశ్వాసులుగా కావచ్చు, వారు పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా వారు ఈ రోజున పెద్దలుగా చాలామంది అవుతున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వీరందరినీ కూడా ఒకరోజు దేవుడు ఉమ్మివేయబోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి ఈ వాక్య ప్రకారంగా. అందుకే అంటున్నాడు చూడండి, తర్వాత 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఆయన ఎప్పుడు కూడా మన హృదయమైన తలుపు దగ్గర నిలబడి మన కొరకు ఆయన వేచి చూస్తా ఉన్నాడు. మనం ఆయన స్వరం వినాలి. దేవుడు మనలోకి రావాలని ఆశపడుతున్నాడు.
కనుక మనము ఆయన స్వరాన్ని వినే పరిస్థితిలో లేము. ఎన్నో సార్లు ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ దగ్గరికి వస్తున్నాడు. కానీ నువ్వు ఆయనకు ఒక సమయం ఇవ్వడం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నా స్వరము విని ఒకవేళ నువ్వు తలుపులు తీస్తే నీలోకి నేను వస్తాను. నీతో కలిసి భోజనం చేస్తాను. నీతో కలిసి ప్రేమ విందు చేస్తాను. నీతో కలిసి మనం సహవాసం చేస్తాను. నీకు జ్ఞానం ఇస్తాను. నీకు బుద్ధి ఇస్తాను. నీకు వివేచన ఇస్తాను. నీ మార్గాన్ని సరళం చేస్తాను. అయితే నన్ను నీలో రానివ్వా అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు ఈ రోజున. ఈరోజు దేవుడు మనలోనికి రానివ్వము గాని సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఇవి మనలోకి రానిస్తాం. ఆ వచ్చినప్పుడు సాతాను కూడా మనలోకి ప్రవేశించి అక్కడ తిష్ట వేసి కూర్చుంటే ఇంక నీవు సాతాను సంబంధికుడిగా మారిపోతావు. దేవుడు నీలోకి రాలేడు. తర్వాత చూడండి 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ లోకంలో మనము జీవిస్తున్న సమయంలో నీవు ఈ లోక ఆశలను, శరీర ఆశలను నీవు జయించినట్లయితే, ఈ శ్రమలను నువ్వు సహించినట్లయితే, ఏ విధంగా అయితే తండ్రితో కూడా మరి సింహాసనము తండ్రి ప్రక్కన కుమారుడు కూర్చొని ఉన్నాడో, మనకు కూడా ఆయన ఒక సింహాసనాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎంత మంచి భాగ్యం అండి ఇది. మన దేవుని పక్కన మనం కూర్చోవడం ఎంత మంచి భాగ్యం అండి. ఈ రోజున ఈ లోక సంబంధపు అధికారులు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మినిస్టర్ కావచ్చు, వచ్చి నీ మీద చెయ్యేస్తే ఎంత సంతోషిస్తావు నువ్వు ఈ రోజున. ఆయన పక్కన నిలబడాలని, ఫొటోస్ తీసుకోవాలని, హీరోస్ ద్వారా ఎవరైతే మన ఫేవరెట్స్ హీరోస్ ఉంటారో వాళ్ళ దగ్గర పిల్లలు, యవనస్తులు మనం గమనిస్తూ ఉన్నాం. ఫొటోస్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటిది దేవుని పక్కన మనకు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఆయన ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నాడంటే మన జీవించే జీవితం ఎంత బాగా జీవించాలండి. ఎంత మంచిగా జీవిస్తే నీకు ఆ స్థానం దేవుడిస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా వ్యర్థమే. మనం ఏమి తీసుకొని పోలేము. కనుక ఇక్కడ సంపాదించినంతా కూడా ఇక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళాలి ఒక రోజున. దానికోసం మన ప్రయాస, లేకపోతే ఆ క్షణిక సంతోషం కోసం శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబాలతో మనం బ్రతుకుతుంటే మరి దేవుని సింహాసనం పక్కన నీకు చోటు ఉంటుందా? దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారికి, అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలను, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించిన వారికి నేను నా సింహాసనం ప్రక్కన నీకు స్థలం ఇస్తానంటుంటే దానికోసం మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ఇక్కడ మనం 70 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ మనం బ్రతుకుతాము. కానీ అక్కడ మనము నిరంతరము జీవిస్తాము. నిత్య జీవము, నిత్య రాజ్యము అది. ఆ రాజ్యంలో మనము నిరంతరము జీవించబోతున్నాం దేవునితో కలిసి. దానికోసం మనం పాకులాడాలి కానీ ఈ లోకం కోసం కాదండి. అందుకే చివరిలో అంటున్నాడు, ఇవి అందరూ వినలేరు. ఈ మాటలు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా వినలేరు. ఆ మనసు అందరికీ రాదండి. దేవుని వాక్యం వినాలంటే ఒక ఆసక్తి నీలో ఉండాలి. దేవుని వాక్యం వినాలంటే ఒక మంచి మనసు నీకు ఉండాలి. దేవుని వాక్యం వినాలంటే సిద్ధపాటు నీకు ఉండాలి. ఇవి లేకుండా నువ్వు దేవుని వాక్యం వినలేవు. ఈ రోజున ఇలాంటి గూగుల్ మీట్స్ ఎంతోమంది దైవ సేవకులు జరిగిస్తున్నారు అనేక రకాలుగా, అనేక సమయాల్లో. కానీ ఆన్ చేసి నిద్రపోయేవారు ఎంతమంది అండి? అందుకే ఆయన రాస్తున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరైతే ఆసక్తి ఉంటుందో, ఎవరైతే మెలకువ కలిగి వింటారో వారు మాత్రమే ఈ వాక్యాలు వినగలుగుతారు, ఈ హెచ్చరికలు వినగలుగుతారు. ఇవి విన్నప్పుడే కదండి మనం మారేది. దేవుని వాక్యం నీ చెవిలోకి పోనంతకాలం నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నట్టుగా వినకుండా ఉంటే నువ్వు ఎలా మారుతావు? ఈరోజు దేవుని వాక్యాన్ని వినేవారు తక్కువైపోయారు. సరిపోని వినటువంటి కొద్ది మందిలో విన్న వాక్య ప్రకారంగా జీవించేవారు కూడా తక్కువ మంది అయిపోయారు. గమనిస్తే చివరిగా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ఆచరించేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. వారే ఇప్పుడు ఎక్కువ మందిగా మారాలి అంటే మనము వారి గురించి ప్రార్థన చేయాలి. వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. మన సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్నట్లయితే వారి గురించి మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. దేవుడు వారిని మార్చాలి, వారికి మారు మనసు కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి,
లేకపోతే నేను నోట్లో నుంచి మిమ్మల్ని ఉమ్మివేస్తాను. నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, జాగ్రత్త. కనుక ఈ యొక్క లవదీక సంఘంతోటి మనకు 7 సంఘాలు గురించి మనం ధ్యానించుకున్నాం. దేవుడు కూడా నాకు ఆ కృపను, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక అందును బట్టి నేను దేవునికి మొట్టమొదటిగా ఆయనకి వందనాలు తెలియజేస్తూ, మీకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు. మహాపరిశుద్ధుడైన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, నీ పాదాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయ కాలం ప్రభా, ఈ రీతిగా నేను ధ్యానం చేసుకో మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నిక లేని వారు ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ రక్తం ఇచ్చి కన్నావు నీ సొత్తుగా చేసుకున్నందుకై నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి లవోదీయ సంఘాన్ని గురించి ప్రభా మీరు ఈ ఉదయ కాలంలో మాకు వివరించి ఉన్నారు నాయన తండ్రి. ప్రభా మరి నువ్వు క్రియలు నిరుగుదును, నువ్వు వెచ్చగానైనను ఉండిన మేలు, చల్లగానైనా ఉండిన మేలు, నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు. అవును ప్రభా, నేటి దినాల్లో కూడా ప్రభా మరి ఈ లోకంలో నేత్రాశలకు, శరీరాశలకు లొంగిపోయి ఈ రీతిగానే ప్రభా నాయన నిలువెచ్చిన స్థితిలో ఉంటున్నారు. కనుక నా తండ్రి ప్రభా, నీవైతే హెచ్చరికలు చేస్తూ ఉన్నావు. నీవు ఈ విధంగానే ఉంటే నా నోట నిన్ను ఉమ్మివేస్తానని చెప్తున్నావు. అది భయంకరమైన పరిస్థితి. కనుక నా తండ్రి, దేవుని దగ్గర కృప పొందాలి, దేవుని దగ్గర అనుగ్రహం పొందుకోవాలి. ఈ లోకంలో ప్రభా మరి మంచిగా జీవించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు, వేషధారణమైన జీవితంలో మనం ఉండకూడదు. ఆయన ప్రభా మరి ఇటు వాటిని ఉండకుండా నువ్వు దేవునికి లోబడి భయపడి జీవించినట్లయితే నీ ఇంటికి నేను వస్తా, తలుపు తడతా, నాతో కూడా నువ్వు భోజనం చేస్తావు, ఆ రాజ్యంలో ఉంటావు అని ఎంతో మంచి వాక్యాన్ని మాకు ఈరోజు వివరించి ఉన్నారు ప్రభా. వాక్యానుసారంగా జీవించటకు నాయన యవనస్తులైనటువంటి బిడ్డలకి మరి అనేకమైన వారే కాదు తండ్రి, ఎంతమంది అయితే ఉన్నారో అటు వారందరూ వాళ్ళ జీవితాల్లో నాయన వారి వారి పొరపాట్లు, తప్పిదాలు సరి చేసుకుని నాయన దేవుని దృష్టిలో నా ప్రభా మరి ఆయా ఉమ్మి వేసే వారంగా ఉండుకోకుండా ప్రభా మమ్మల్ని కన్నావు, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు. నీ బిడ్డలమైన మేము ఒక పొరపాటు చేసినా క్షమించగలిగిన శక్తి, సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభా, నీవు క్షమిస్తావు, ఆదరిస్తావు, ఆదుకుంటావు. కనుక నా తండ్రి ఆయా ప్రభా ఈ రీతిగా నీ క్రియలు నీ యందు నమ్మకముగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను క్రియలకు లయము నేను జయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు. మరి ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డలో కార్యం చేయలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డ ఆయన వినీత్ గారు చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఆయన మరి మా టీంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన మనోనేత్రాలు తెరవ చేయండి, జ్ఞానం దయచేయండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నాయన ఉదయకాలం ఈ రీతిగా నేను స్తుతించటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.